హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు విజయ్, మీరు చూస్తున్నారు విల్ ట్రావెలర్ ఛానల్. ప్రజెంట్ అయితే మనం పద్మనాభం బ్రిడ్జ్ మీద అయితే ఉన్నాము. వెనక్కి కనిపిస్తుంది పద్మనాభం కొండ అండి. పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గర దీపోత్సవం అయితే జరుగుతుంది. జనాలు అయితే చాలా ఎక్కువ మంది అయితే వెళ్తున్నారు. మార్నింగ్ 11 అయింది. జనాల తాకిడి అయితే పెరిగింది. చూడండి, ఆ మెట్ల మార్గం గుండా చాలా మంది అయితే వెళ్తున్నారు. ఈ మెట్ల మార్గం గుండా కొండపైకి వెళ్ళడానికి 1250 మెట్లు అయితే ఉన్నాయి. రోడ్డు మార్గం కూడా ఉంది. వర్షం అయితే పడుతుంది. జనాల తాకిడి అయితే కొంచెం పెరుగుతుంది. వర్షం అయినా కూడా దీపోత్సవానికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా పోలీసులు కూడా చాలా బాగా అయితే వ్యవహరిస్తున్నారు. కాపలా కూడా ఉన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పల్లి నుండి 6 కిలోమీటర్ల దూరం నుండి పద్మనాభం టెంపుల్ చూడడానికి అయితే వచ్చేసారు. చూడండి, ఇలా ఉంటది. మరి హాయ్ చెప్పండి ఒకసారి లాస్ట్ గా. పద్మనాభం టెంపుల్ దగ్గర చాలా మంది అయితే ఉన్నారు. కింద ఒక టెంపుల్, పైన ఒక టెంపుల్ అయితే ఉంటుంది. కింద టెంపుల్ లో చాలా మంది, ఇక్కడ కనిపిస్తున్న ఆర్చ్ ఉంది కదా, ఈ ఆర్చ్ దగ్గర లోపలికైతే టెంపుల్ ఉంటుంది. అక్కడికి వెళ్లి చాలా మంది దర్శనం చేసుకుని అక్కడ తర్వాత మెయిన్ కొండ మీద ఉన్న టెంపుల్ కి అయితే నడక మార్గాన్ని అయితే స్టార్ట్ అయితే చేస్తారు. మనమైతే నడక మార్గానికి వెళ్ళిపోదాము. చాలా మంది భక్తులు ఈ మెట్ల మార్గం ముందు దేవుడికి పూజ చేసి అక్కడ కొబ్బరికాయ కొట్టి నడక మార్గాన్ని అయితే స్టార్ట్ అయితే చేస్తున్నారు. మనము పద్మనాభ స్వామిని దర్శనం చేసుకోవడానికి ఈ మెట్ల మార్గం గుండా వెళ్ళడానికి స్టార్ట్ అయితే చేసాము. మధ్యాహ్నం 12 గంటలకి స్టార్ట్ అయితే చేస్తే చూడండి 1280 మెట్లు అయితే మనం ఎక్కాల్సి ఉంటుంది. దేవుడి మీద భారం వేసి నడక మార్గాన్ని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈ కొండ మీదకి వెళ్ళడానికి మెట్ల మార్గం చాలా కష్టతరంగా ఉంటుంది అనుకుంటే చూడండి, చాలా మంది కూడా ఇలా వంగి ప్రతి మెట్టుకి కూడా బొట్లు పెట్టుకుని వెళ్తున్నారు. దేవుడి మీద భక్తి అంటే మామూలుగా ఉండదు కదా. చూడండి, ప్రతి మెట్టికి వంగి దేవుడికి మెట్టికి పెడుతున్నారంటే మామూలు విషయం కాదండి. మీలో ఎంతమంది ఇలా ట్రై చేశారో కింద అయితే కామెంట్ అయితే చేయండి. మామూలుగా ఎక్కడానికే చాలా కష్టంగా ఉంది. ఆల్మోస్ట్ మేము ఒక 300 స్టెప్స్ వరకు అయితే ఎక్కేసాము. అప్పటికే మనం ఈ మెట్లు ఎక్కుతున్నప్పుడు దారిలో మనకి టెడ్డీ గార్డ్ అయితే కనిపించాడు. చాలా మందిని ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు దారిలోనే. వాడిని చూసాక చిన్న హ్యాపీ అనిపించింది. 400 స్టెప్స్ ఎక్కిన తర్వాత కొంచెం ముందుకు రాగానే మనకు ఒక టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఎదురుగా చూడండి, అక్కడ ఒక చిన్న టెంపుల్ లాగా అయితే ఉంది. లెఫ్ట్ సైడ్ అయితే మళ్ళీ మెట్లు ఎక్కాలి. ఎదురుగా కనిపిస్తుంది చిన్న టెంపుల్ కదా. ఆ టెంపుల్ లో ఏ దేవుళ్ళు ఉన్నారో లోపలికి వెళ్ళి చూపిస్తాను మీకు. 400 మెట్లు ఎక్కగానే మీకు నాగదేవత టెంపుల్ అయితే చిన్నదైతే కనిపిస్తుంది. ఆ టెంపుల్ ని కూడా మనం దర్శనం చేసుకొని మన ప్రయాణం అయితే కొనసాగించాము. Tayo mo tayo.
600 అక్కడ ఉంటే ఇక్కడికి 100 మెట్లు ఎక్కామా? 650 అక్కడ దేవుడా 700 మెట్లు ఎక్కిన తర్వాత ఓ పక్కకు కూర్చుంటే ఈ ఆంటీ గారు ఫోన్ మాట్లాడుతూ మెట్టు మెట్టుకి బొట్టైతే పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. సక్సెస్ఫుల్ గా 1000 మెట్లు అయితే కంప్లీట్ చేసుకున్నాం. థౌజండ్ మెట్లు ఎక్కిన తర్వాత మా పరిస్థితి ఎలా ఉంది? 200 మెట్లు అయితే ఎక్కాలి. ఫ్రెండ్స్ 1100 మెట్లు అయితే పద్మనాభ స్వామి టెంపుల్ లో మెట్లు అయితే ఎక్కేసాము. ఇంకా 170 మెట్లే ఎక్కితే పైన ఎలా ఉందో మీకు అయితే వీడియోలో అయితే చూపిస్తాను. కోటి దీపాల ఉత్సవానికి చాలా మంది జనం అయితే వస్తున్నారు. ప్రస్తుతం అయితే మబ్బుగా ఉండడం వల్ల అందరూ ఎక్కుతున్నాం. ఎండ అయితే అసలు ఎక్కలేము, చాలా కష్టంగా ఉంది. పైకి వెళ్ళాక ఎలా ఉంటుందో చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఇది 20 అమ్మ 50 రూపాయలు 1200 మెట్లు. ఇక్కడ ప్రత్యేక దర్శనంకి అయితే 20 రూపీస్ టికెట్ అయితే ఇస్తున్నారు. ప్రత్యేక దర్శనం ఎవరైనా చేయించుకోవాలంటే 20 రూపీస్ టికెట్ తీసుకుని వెళ్ళాలి. అదంతా పద్మనాభ స్వామి. ఫ్రెండ్స్ మనమైతే అనంత పద్మనాభ స్వామి మెట్లయితే ఫస్ట్ టైం అయితే ఎక్కడం. ఈ రోజు దీపోత్సవం కార్యక్రమం సందర్భంగా చాలా మంది జనాలు అయితే వచ్చారు. పద్మనాభ స్వామి టెంపుల్ కోటి దీపాల సందర్భంగా ఈ వర్షం కూడా తుఫాను కూడా ఆగింది. చాలా మంది జనాలు అయితే వచ్చారు. మనం కూడా సునాయాసంగా మెట్లయితే ఎక్కేసాము. లోపలైతే చాలా బాగా దర్శనం అయితే జరిగింది. పైకి కొండ మీదకైతే వెళ్ళడం లేదు, కానీ కిందనైతే చూశారు ఉన్నాడు అనే నిదర్శనం అంటే ఇదేనండి. గిరి ప్రదక్షిణ సింహాచలంలో అయినప్పుడు కూడా తుఫాను 3 రోజులు అయితే ప్రకటించారు. ఆ కరెక్ట్ గా గిరి ప్రదక్షిణ సమయంలో తుఫాన్ అయితే ఆగింది. అలాగే ఈ కోటి దీపాల మహోత్సవం రోజు పద్మనాభం టెంపుల్ కూడా ఆగిందండి. ప్రస్తుతం అయితే తుఫాను ఏమీ లేదు మేము వచ్చే టైంకి. ఇంకా తర్వాత పడుతుందేమో. ఇప్పుడు ప్రజెంట్ 2 అయితే అయింది. మొత్తం క్లైమేట్ అయితే ఫుల్ గా కూల్ గా ఉంది. వీళ్ళు ఎంతమంది పద్మనాభ స్వామి టెంపుల్ ని కోటి దీపాల మహోత్సవం రోజు పైకి వచ్చి దర్శనం చేసుకున్నారో కింద అయితే కామెంట్ చేయండి. అలాగే మీరు పద్మనాభం ఊరు వాస్తవ్యులు అయితే మేము ఈ ఊరు అనే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్.
పరోటా అర్పణం. సక్సెస్ఫుల్ గా మొత్తం అంతా కవర్ చేసేస్తాం. వెళ్ళిపోయిన దగ్గరికి వచ్చాం. ఫోన్ ఇడకోలకు లేదు వచ్చి సెలవు తగ్గిపోతుంది. దిగేటప్పుడు జాగ్రత్త మీ అన్ని విచిత్రం అయిపోతాడు. నేను కాంటాక్ట్ ఫ్రెండ్స్, ఎవరైనా వచ్చిన వాళ్ళు చాలా జాగ్రత్తగా రావాలి. ఎక్కేటప్పుడు ఎంత బాగుంటుందో, దిగేటప్పుడు కూడా సరదా తీరిపోద్ది. తేడా వస్తే కిందకి వెళ్ళిపోతారు. గాంధీ గారు వచ్చారు. గాంధీ గారు స్వామివారిని దర్శనం చేసుకుని దగ్గరుండి దౌడి వెళ్ళడం మనం. మాది అనవరాజపేట. యాక్చువల్గా 2 రోజుల ముందు వచ్చాను. నేను బండి మీద వచ్చి ఎక్కాను. బండి మీద డబ్బులు లేకపోతే చాలా మంది కూర్చొని పడుతున్నారు.
జోసి ఫ్రంట్ చూసుకుని ఎక్కువ పైకే ఇంకా పైన ఇప్పుడు ఒకసారి ఎక్కిపోవచ్చు. మీకు నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.